ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తరాలు మారినా కూడా ఈ మానవుల వల్ల ఈ యమధర్మరాజుల వాళ్ళకి శిరోభారం తప్పటం లేదేంటి చిత్రగుప్త అని యమధర్మరాజు అనడంతో, ప్రభు చుట్టాల పుస్తకం నా దగ్గర ఉంది. ఆ బాలిక ఏదో ఒక 4 తప్పులు చేసినట్లుగా ఈ పుస్తకంలో రాసేద్దునా అని చిత్రగుప్తుడు అనడంతో, చేసిన తప్పిదమును కప్పిపుచ్చుటకు ఇంకో తప్పిదము చేయమని నాకే సలహా ఇస్తున్నావా చిత్రగుప్త అని యమధర్మరాజు అంటాడు. ఆ బాలికకు తెలిసినచో మనల్ని నరకంలో కాపులుగా శిక్ష వేస్తోంది. ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్రగుప్తుని ఏదైనా సలహా అడుగుదును అని అతన్ని పిలవమని యమధర్మరాజు చెప్పడంతో గుప్తా గారు అక్కడికి వస్తారు. ఏమిటి ఈ యమధర్మరాజుల వారు ఇంత గారు అక్కడికి వస్తారు. ఏమిటి ఈ యమధర్మరాజుల వారు ఇంత గుర్రమని నా వైపు చూస్తున్నారు? ఆ బాలికని అలా గోల చేయమని నేను చెప్పానన్న విషయం ఈయనకి తెలిసిపోయిందా ఏంటి అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ బాలిక ఉన్నట్లుండి అలా ప్రవర్తించడం వల్ల నువ్వైనా కారణం విచిత్రగుప్త అని యమధర్మరాజు అంటాడు. ఎంత మాట అన్నారు ప్రభు, ఎంత మాట అన్నారు. నేను మీకు సేవకుడిగా అన్నీ చేస్తుంటుంది, మీరు నా పైన ఇలా అవమానపడడం అవసరమా అని నేను మీకు ఇంత సేవ చేస్తాను, నా పైన మీరు ఇంత అవమానపడడం అవసరమా గుప్తా గారు, చిత్రగుప్త గారు అని అనడం, మీరు ఇలా మాట్లాడుతుంటే అది నిజమేమో అనిపిస్తుంది అని చిత్రగుప్తుడు అనడంతో, నాకు ఏ పాపమో తెలియదు, నేను దీనికి కారణం కాదు అని గుప్తా గారు చెబుతారు. సరే, ఆ బాలిక మాట వినవలసిందంట, ఏమి చేయాలో కాస్త చెప్పుము అని యమధర్మరాజు అడగడంతో, ఆ బాలిక పిల్ల పిచ్చుకలు ప్రమాదంలో ఉన్నారు అని ఆ బాలిక తెలుసుకుంది. ఆ పిల్ల పిచ్చుకలు ప్రమాదం నుండి తప్పించుకునే వరకు ఈ బాలిక ఎవరు ఏమి చెప్పినానో వినదు అని గుప్తా గారు చెబుతారు. అంటే ఇప్పుడు నేను భూలోకానికి వెళ్ళి ఆ పిల్ల పిచ్చుకల్ని కాపాడాలి అని చెప్తున్నావా అని యమధర్మరాజు అడగడంతో, లేదు నేను అలా ఎందుకు చెబుతాను, ఆ బాలికని భూలోకానికి పంపించినచో పిల్ల పిచ్చుకల్ని కాపాడుకొని అని చిత్రగుప్త ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆ బాలికని ఈ లోకానికి తీసుకురావటానికి ఎంత కష్టపడ్డామో ఎలా పంపించమని చెబుతున్నా అని చిత్రగుప్త ఆలోచిస్తూ ఉంటే, ప్రభుల వారు ఏదో ఒక సలహా ఇవ్వమన్నారు, నాకు చేతనైనది ఇచ్చాను, మరి మీ ఇష్టం, ఆయన ఏం చేయాలో ప్రభుల వారికి తెలియదంటూ ఏముంది అని గుప్తా గారు అనడంతో, సరే మీరు వెళ్ళండి అని గుప్తా గారిని యమధర్మరాజు పంపించేస్తారు. యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. గుప్తా గారు ఆరు దగ్గరికి వచ్చి, మా ప్రభుల వారు ఆలోచనలో పడ్డారు, నేను ఖచ్చితంగా భూలోకానికి పంపించేస్తారులే, బాధపడకు బాలిక అని గుప్తా గారు అనడంతో, గుప్తా గారు ఆ మాయాపేటికలో ఆ రణ్వీర్ మనోహరి అంజున్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కాస్త చూపించండి గుప్తా గారు అని ఆరు వేడుకుంటుంది. గుప్తా గారు కోపంగా చూస్తూ ఉంటారు. అంటే నేను కిందికి వెళ్ళిన తర్వాత అంజుని కాపాడుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుంటేనే కదా, ప్లీజ్ గుప్తా గారు అని ఆరు ఉంటుంది. మా లోకాన అయినా మీ లోకాన అయినా నేను నీ మాటే వినాలన్న బాలిక, సరే ఏం చేస్తాను చూపిస్తానులే అని గుప్తా గారు అనడంతో, అది కాదు గుప్తా గారు, ఇటు ఆ మాయపేటిక నా దగ్గరే ఉంది అని ఆరు తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత బాగి కూరగాయలు కట్ చేస్తూ రణ్వీర్ అమర్తో మాట్లాడే మాటలు మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సదాశివం సోఫాలో కూర్చొని, మిస్సమ్మ కొంచెం వాటర్ తీసుకురా అని 2-3 సార్లు అడిగినా కూడా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఒంట్లో ఏమైనా బాగాలేదా, ఎంత పరధ్యానంగా ఉన్నావు, నేను వాటర్ అడుగుతున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు, వినట్లేదు, ఏమైంది ఒంట్లో బాగాలేదా అని సదాశివం అడిగితే, అబ్బే అది కాదు మామయ్య, బాగానే ఉన్నాను అని భాగ్య చెప్తుంది. ఏంటి ఈ మొహంలో ఎంత టెన్షన్, మాటలో నీ బాధ కనిపిస్తూ ఉంటే ఏమీ లేదని చెబుతుంది. ఏమైంది మిస్సమ్మ అని సదాశివం అనడంతో, అంటే నేను రణ్వీర్ మనోహరి గురించి ఆలోచిస్తున్నాను మామయ్య, వాళ్ళిద్దరు ఏదో కుట్ర చేసి అంజుని తీసుకువెళ్ళినట్టు అనిపిస్తుంది అని భాగ్య అంటుంది. నీకు ఎలా అనిపిస్తుంది అని నిర్మలమ్మ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనోహరి రణ్వీర్తో కలిసి మాట్లాడానని చెప్పడం, మళ్ళీ కాదని చెప్పడం, రణ్వీర్ మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు తేడానే కొడుతున్నాయి. అంతేకాకుండా రణ్వీర్ అంజుని తీసుకువెళ్ళిన వెంటనే మనోహరి కూడా ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనిపిస్తుంది అని భాగ్య అంటే, నువ్వు అంతలా భయపడవలసిన అవసరం లేదులే మిస్సమ్మ, ఎందుకంటే రణ్వీర్ అంటే మనోహరికి అస్సలు గిట్టదు కదా, ఇంతకుముందు రణ్వీర్ని దూరం పెడతాము అని మనోహరి చెప్పింది కదా, అయినా కూడా నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావో నాకు అర్థమైంది మిస్సమ్మ. రణ్వీర్ అంజలిని బయటికి తీసుకువెళ్ళగానే ఏం చేస్తాడో, ఎక్కడికి తీసుకువెళ్తాడో అని నీకు భయం పట్టుకుంది,
అందుకే నువ్వు ఇలా భయపడుతున్నావు, అంతే, ఏమీ కాదులే మిస్ అమ్మ, నువ్వు అమర్ ఉండగా పిల్లలకు ఏమవుతుంది, ఏమీ కాదు, భయపడకు అని సదాశివం అనడంతో అలాగే మామయ్య అని భాగ్య అంటుంది. అంకుల్, మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాము అని అంజు అడగటంతో, అంటే నువ్వు ఇందాక ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు దగ్గావు కదా, అందుకే ఎంతకైనా మంచిది అని హాస్పిటల్లో చూపించడానికే వచ్చాను అని రణవీర్ అనడంతో, అయ్యో అంకుల్, ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఎవరికైనా దగ్గు రాకుండా ఉంటుందా, అవసరం లేదు, పదండి అంకుల్, నేను బాగానే ఉన్నాను అని అంజు అంటే, అది కాదు అంజు, ఇంట్లో వద్దని చెబుతున్నా కూడా నేను బయటకు తీసుకువచ్చాను, ఐస్ క్రీమ్ తినిపించాను, ఇప్పుడు నీకు దగ్గు ఫీవర్ వచ్చింది అనుకో, అందరు నన్ను ఏదైనా అంటారు కదా, అలాంటిది ఏమీ రాకుండా ముందే జాగ్రత్త పడి డాక్టర్కి ఒకసారి చూపించుకొని నష్టం ఏమీ లేదు కదా, ప్లీజ్ అమ్మా అని అనడంతో, ఓకే అంకుల్, మీరు చెప్పింది కూడా కరెక్ట్, అలాగే అని అంజు అంటుంది. చూడంజు, నువ్వు ఇక్కడే కూర్చో అని రణవీర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇందాక నేను మీతో ఫోన్లో మాట్లాడాను కదా, నేను రణవీర్ అని పరిచయం చేసుకుంటూ ఉంటే పాపని తీసుకువచ్చారు, 2 బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి అని డాక్టర్ చెబుతాడు. తీసుకువచ్చాను అని రణవీర్ చెబుతాడు. మిస్ అమ్మ, నువ్వు సరే అన్నా కూడా టెన్షన్ పడుతూనే ఉంటావు, ఎంతకైనా మంచిది, ఒకసారి రణవీర్కి కాల్ చేసి అంజు గురించి మాట్లాడు, సరిపోతుంది అని నిర్మలమ్మ అంటుంది. అవును మిస్ అమ్మ అని సదాశివం వెంటనే తన ఫోన్ నుంచి రణవీర్కి కాల్ చేసి మిస్ అమ్మ చేతికి ఫోన్ చేసి ఇస్తాడు. డాక్టర్తో మాట్లాడుతున్న రణవీర్కి భాగ్య దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో, ఒక్క నిమిషం అని బయటికి వస్తాడు. రణవీర్ గారు, అంజలి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని కాల్ చేశాను అని భాగ్య అనడంతో, అంజలి స్పోర్ట్స్ రూమ్లో గేమ్ ఆడుతుంది, ఎక్కడికి వెళ్ళకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, గేమ్స్ ఆడుతున్న అంజలిని నేను పిలవాలన్నా, మీరు మాట్లాడతారా అని రణవీర్ అనడంతో, అబ్బే ఏం అవసరం లేదులే అండి అని భాగ్య అంటుంది. మేము మాల్లోనే గేమ్స్లో ఉన్నాంలే అండి, జాగ్రత్తగా తీసుకువస్తాను అని రణవీర్ చెబుతుంటే, అప్పుడే అటుగా వెళ్తున్న ఒక అతను, రే ఇదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నారా, జీజీ హాస్పిటల్లో త్వరగా తీసుకురండి అని మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. చా, ఈవిడ వినేసి ఉంటుందా అని రణవీర్ టెన్షన్ పడుతూ, మిస్ అమ్మగారు, నేను అంజలిని తీసుకొస్తాను అని టక్కన ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. బాగా పిలుస్తున్నా కూడా రణవీర్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. వినేసి ఉంటుందా, ఒకవేళ విన్ ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి, ముందు అర్జెంటుగా బెల్ శాంపుల్ ఇచ్చేయాలి అని రణవీర్ అనుకుంటూ ఉంటాడు. ఏమైంది మిస్ అమ్మ అని నిర్మలమ్మ సదాశివం అడగడంతో, రణవీర్ గారేమో మాలో ఉన్నారని చెప్పారు, నాకేమో వెనకాల వేరే వాళ్ళ హాస్పిటల్ పేరు చెప్పడం వినబడింది, నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారేమో అనిపిస్తుంది, నా అనుమానం అవునో కాదో నిజం తెలుసుకోవాలి అంటే నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి మామయ్య అని భాగ్య అంటే, హాస్పిటల్గా అని నిర్మలమ్మ అంటుంది. నా అనుమానం నిజమో కాదో నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, నేను వెళ్ళొస్తాను అని భాగ్య వెళ్తుంది. రణవీర్ అంజలి దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు అని సిస్టర్ రావడంతో బ్లడ్ శాంపుల్ని తీసుకొని అంజులో కూర్చోబెట్టి మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అరే, ఈ పిల్ల రాక్షసి ఇక్కడే కూర్చొని ఉంది, నన్ను గనక చూసింది అంటే రణవీర్కి నాకు మధ్య ఏదో సంబంధం ఉందని అందరికీ టామ్ చేసేస్తుంది, అప్పుడు ఇంకేమైనా ఉందా, పిల్ల రాక్షసి కంటపడకుండా నేను రణవీర్తో మాట్లాడాలి అంటూ మనోహరి అనుకుంటూ ఉంటే, అప్పుడే అంజు వాటర్ తాగడానికని పక్కకు వస్తుంది. అంజు చూడకుండా మనోహరి మెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్, రణవీర్ గారు వచ్చారా, మీతో అన్నీ మాట్లాడారా అని అడగటంతో, మాట్లాడారమ్మా, DNA టెస్ట్ గురించే కదా, మొత్తం మాట్లాడేశానులే అని చెప్తూ ఉంటుంది. బ్లడ్ ఇచ్చేసిన రణవీర్ అంజు కోసం రావడంతో రంజు అక్కడ ఉండదు. దాంతో సిస్టర్, మా అంజుని చూశారా అని అడుగుతూ